సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆర్మీ బిఫోర్ వరకు లవ్ స్టోరీ ఉందని విన్నానే. అది ఉంటే బ్రేకప్ అది బ్రేకప్ అయింది. ఎలా? అది మొత్తం చాలా పెద్ద స్టోరీ అండి బాబు. అది పెద్ద స్టోరీ అయిందండి బాబోయ్. ఎందుకండి? అంటే స్టోరీ అంటే ఏముండదు. ఫర్ సపోజ్ ఓకే, ముందు అటు నుంచి అప్రోచ్మెంట్ అనేది అటు నుంచే జరిగింది. నేను అప్పుడు బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఈ కోచింగ్, ఇప్పుడు డాడీ కోసం ఏదైతే మనం ఈ ప్రొఫెషన్లోకి అడుగు పెట్టేటప్పుడు నేను అది ఆ డెడికేషన్లో ఉన్నప్పుడు ఓకే సమ్వాట్ నా ఫ్రెండే, చిన్నప్పుడు ఫ్రెండ్, నాకు తెలియదు, అంత పరిచయం లేదు, చిన్నప్పుడు ఫ్రెండ్ అని తెలుసు. సో అలా నార్మల్గా మాట్లాడుకున్నది జరిగింది. నార్మల్గా అలా రోజు అలవాటు పడిపోయాం. బాగా అలవాటు పడిపోయిన తర్వాత ఒక రోజు ఎక్స్ప్రెస్ చేసింది ఎలా అంటే, లేదు అవ్వదు, మనకు అంత సినిమా లేదమ్మా, నన్ను నువ్వు తట్టుకోలేవు, మా అమ్మాయి నన్ను తట్టుకోలేదు, నిన్నేం తట్టుకుంటా అని చెప్పి ఫస్ట్ అవాయిడ్ చేసేసాను నేనే. తర్వాత లేటర్ బాధ అనిపించింది, ఎందుకు ఇలా, తను మంచిదే కదా అది అని చెప్పి. అన్ఫార్చునేట్గా జరిగిన వెంటనే నేను ఇలా యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇలా ఒక 1-2 monthsలో నాకు ఇలా వచ్చేయడం జరిగింది అనమాట ట్రైనింగ్. సో నేను ట్రైనింగ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వెళ్ళిపోయిన తర్వాత కూడా బాగానే ఉంది. తర్వాత మధ్యలో ఏమైందో తెలియదు, మెసేజెస్ లేవు, కాల్స్ లేవు. సో అది కూడా ఒక నా తప్పలేండి. అంటే తప్పు అంటే నా బ్లండర్ ఏమైందంటే, నేను ఒకరోజు లీవ్కి వస్తున్నా, ట్రైనింగ్ మధ్యలో ఒకరోజు లీవ్కి వస్తుంటే సో కలవమన్నారు. ఇలా కలవండి మా ఇంట్లో వాళ్ళని, ఇలా మా మావయ్యని కలువు అని అంటే, నేను ఓకే దాన్ని ఏమైనా కలుద్దాం ఓకే అని చెప్పి కలుద్దామని చెప్తే ఆవిడ ఆ రోజు నేను ఫ్లైట్ నైట్ దిగితే ఆ రోజు నైట్ టైం అయింది కదా, వద్దు బాబు అన్నారు. తర్వాత మరుసటి రోజు నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ చూసుకొని అది కూడా 6-7 అయిపోయింది. ఇప్పుడు అక్కడ నుంచి 50 kilometers డ్రైవ్, నైట్ 9 అయిపోతుందమ్మా, రేపు మార్నింగ్ రా అంటే, ఓకే సార్, నాకు మార్నింగ్ నైట్ రేపు ఆఫ్టర్నూన్ నాకు 3 ఫ్లైట్, నేను మార్నింగ్ వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పి మార్నింగ్ రెడీ అవుదాం అనుకుంటే, సో అక్కడ వెదర్ నాకు ట్రబుల్ ఇచ్చింది అనమాట. అక్కడ కలకత్తాకి వెళ్ళాల్సిన ఫ్లైట్ వేరే సమ్ సోర్సెస్ వల్ల ఫ్లైట్ ప్రీపోన్ లా అయింది. సమ్ టైమింగ్ సరిగ్గా నాకు కనెక్ట్ అవ్వాలి, సైట్ సెట్ అవ్వకపోవడం వల్ల నేను ఇంకా ఫాస్ట్ ఇంకా ఇది సెట్ అవ్వదు, నేను కాల్ చేసి మాట్లాడదాం అని చెప్పి చేస్తుంటే కాల్ రీచ్ అవ్వలేదు వాళ్ళకి. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇలా కాల్ చేసి ఇలా చెప్తుంటే వాళ్ళు అన్నారనమాట. తన తర్వాత కూడా ఓకే పర్లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుద్దాం అది అంది. తర్వాత అప్పటి నుండి ఇంకా మరి రెస్పాన్స్ లేదు, నా మెసేజ్కి అట్లా ఏం రిప్లై లేదు, ఏమి లేదు. సరే మేబీ ఏమో మనసులో ఉంది ఇక్కడ, కళ్ళంటే వాటర్ వచ్చాయి ఇప్పుడు ఎందుకు అవన్నీ. అంటే నేను ఎలా ముందు చాలా అరగంట ఉండేవాడు మనిషిని అసలు. ఓకే బేసిక్గా నాతో మంచిగా మాట్లాడితే ఓకే, మాట్లాడకపోయినా నేనేం వేరే వాళ్ళ గురించి బేసిక్గా ఆలోచించాను. ఎందుకంటే నా గురించి నేను ఆలోచించడానికి నాకు టైం సరిపోదు, అంత ఆలోచించుకుంటా నా గురించి. సో వేరే వాళ్ళ గురించి ఆలోచించే పర్సన్ కాదు బేసికల్గా. సో అలా ఈ మనిషి గురించి ఆలోచించి ఏమైంది అసలు ఏంటి అనే క్వశ్చన్కి ఒక స్టేజ్లో అర్థమైంది. ఇంట్లో మేబీ ప్రెషర్ ఏమైనా పెట్టారేమో, మేబీ ఇంట్లో లాక్ అయ్యిందేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఓకే కాలేజ్లో జాయిన్ అవుతారు కదా, కాలేజ్లో జాయిన్ తర్వాత ఎవరైనా ఫోన్ తీసుకొని మెసేజ్ చేస్తుందని చెప్తే వేరే వాళ్ళ ద్వారా కాలేజ్లో జాయిన్ అయిందని కూడా తెలిసింది. కాలేజ్ జాయిన్ అయింది కదా ఇంకా మెసేజ్ రాకపోవడం ఏంటంటే, నేను మా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ ఫోన్ చేశారా ఎలా ఉంది ఏది కథ అని చెప్పి నేను ఎంక్వైరీ చేసి తీరా వాళ్ళ క్లాస్లో ఒక ఫోన్ నెంబర్ 4 రోజులు తపస్సు చేసి ఒక ఫోన్ నెంబర్ పట్టుకొని ఫోన్ చేస్తే ఆవిడ ఫోన్ ఇస్తే నేను తర్వాత మాట్లాడతానని చెప్పి. తర్వాత ఒక స్టేజ్లో నేను ఇంటికి వెళ్ళాను. నాకు లీవ్ దొరికిన వెంటనే ఎప్పుడైతే నాకు ట్రైనింగ్ అంతా అయిపోయిందో దాదాపు ఒక 8 months తర్వాత నాకు లీవ్ దొరికింది. 8 months వరకు లేదు. 8 monthsకి లీవ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ డాడీ వాళ్ళు అవ్వదు అసలు ఇంట్లో కూడా రాకనువ్వదని చెప్పి పంపించేశారు, బయటికి పంపించేశారు. సో ఓకే నో ప్రాబ్లం అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. తర్వాత విషయం ఏం జరిగింది, ఒక 3-4 months తర్వాత వాళ్ళ డాడీకి నేనే ఫోన్ చేశాను. ఏంటంటే అప్పుడు టైం పాస్ కోసం అని చెప్పి నా కాంపిటేటివ్ బుక్స్ అని చెప్పి దానికి పంపించేశాను. ఇలా బుక్స్ చదువుకో ఇంకా బెటర్గా ఉంటుంది, ఇంకా నువ్వు డైవర్ట్ అవ్వడానికి బాగుంటుంది అని చెప్పి. ఓకే నాకు ఎందుకైనా పనికి వస్తుంది కదా బుక్స్ అని చెప్పి నేను కాల్ చేసి ఇలా నా బుక్స్ అడుగుదా అని చెప్పి బుక్స్ కోసం ఫోన్ చేసి అతను ఏమన్నారంటే, మీరు చేసేసుకోండి బాబు అది ఇది అని చెప్తే ఆవిడ నెంబర్ ఇచ్చారు. తన నెంబర్ ఇచ్చిన తర్వాత తనకు కాల్ చేస్తే నేను ఒప్పుకోను అది ఇది అని చెప్పి. ఫస్ట్ 2 రోజులు తెలుసు కదా మీ అమ్మాయిలు అమ్మో బతిమాలాలి, మిమ్మల్ని అంత ఎక్కడికో ఎత్తాలి, అంత ఎత్తి ఇలా కాదు ఇలా జరిగింది అంతే ఎక్స్ప్లెయిన్ చేసి నేను పడిన పెయిన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కరిగింది. ఓకే అని చెప్పి ఒక బాగానే మాట్లాడారు. ఒక 3-4 days తర్వాత మళ్ళీ బ్లాక్ అయింది. ఎందుకు బ్లాక్ అయ్యిందా అనే క్వశ్చన్కి తర్వాత ఇంకో 3 రోజుల తర్వాత మనిషి కనబడట్లేదు.
ఏమైంది మనిషి అంటే ఇంకో అఫేర్. ఇది ట్విస్ట్, ఫైనల్ ట్విస్ట్, పోక్రీ లెవెల్ ట్విస్ట్ ఇది. ఎవరితోనో వేరే అబ్బాయితో ఎవరితోనో సంభవం అఫేర్ ఉంది. వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు, అందుకే నిన్ను ఒప్పుకున్నారు. వాళ్ళ ఇంట్లో తెలిసే కాబట్టి నేను ఒప్పేసుకున్నారు. నువ్వు బెటర్ ఉన్నావు వాళ్ళకన్నా, వాడికన్నా నువ్వు బెటర్ ఉన్నావు అని చెప్పి ఒప్పేసుకున్నారనే తను వెళ్ళిపోయింది. ఎక్కడ నీకు ఏముంటుందో అని చెప్పి. చాలా గట్టి దెబ్బ తగిలింది. ఓకే, కానీ పెయిన్ ఉంది కదా, అంటే ఎఫర్ట్స్ ఉంది కాబట్టి. ఓకే ఓకే, హీరో ఎప్పుడు కూడా అవన్నీ అయిపోయాలండి. ఇప్పుడు అవన్నీ మన గురించి ఎవడు పట్టించుకోవడం కూడా ఇవన్నీ చాలా చాలా చూసా అంటారు అలాంటి. ఓకే 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 ఓకే, ఇలాంటివి చాలా చూసాను. సర్లే అనుకుంటా అన్ని జరుగుతాయి. అదే కదా, అంతే. సో ఇప్పుడు నిజంగా అందులో ఉండుంటే ఇందులో రాగలడా అగ్ని పరీక్షకి? సూపర్. వాట్ ఎవర్, పాస్ట్ ఇస్ పాస్ట్, కానీ ప్రెసెంట్ ఎంత బాగుంది. సో అయితే అప్లికేషన్స్, పోస్ట్ లెటర్స్, కార్డ్స్ అన్ని కూడా ఇంక డైరెక్ట్గా పంపించవచ్చు. అయితే పంపించవచ్చు. ఎవరికి పంపిస్తారు చూసారా, ఇది కదా ఆన్సర్ వచ్చింది. అందరికి అందరూ సెన్స్ లో ఉన్నారు, కానీ మా నోడు పంపించు. నేను ఇంకా అప్లికేషన్స్ అది ఏమేనంటే ఇంకా లీవ్ లోనేమో ఇంకేమైనా లీవ్ అప్లికేషన్స్ అనుకుంటున్నా నేను. అంటే వాళ్ళందరికి అర్థమైంది కానీ మీకు అర్థం కాదు. నిజంగా అర్థం కాదండి. ఇన్నోసెంట్ అండి బాబు. లేదు, నన్ను గుర్తు చేసుకోండి, అవి నేను ట్రైనింగ్ లో విషయాలు కాదు, ఇక్కడ నార్మల్ నా లీవ్ అప్లికేషన్ గురించి మాట్లాడుతున్నా. అసలు ఇందులోకి ఎలా వస్తాం మేము? రామా అందరికీ అర్థమైంది అక్కడ. నేను చిన్నపిల్లండి అండి, ఇన్నోసెంట్ కదా, ఒక పట్టాను అర్థం కాదు. ఏం చెప్తాను, చాక్లెట్ ఏమైనా తెచ్చిమ్మంటావా, బిస్కెట్స్? మానేసానండి. సూపర్. సో ఫైనల్ గా అప్లికేషన్స్ అన్నిటికీ కూడా రాజు, అప్లికేషన్స్ అన్ని కూడా లైన్ లో పెట్టమ్మా. డన్. సో మరి నాగమామకి తగ్గట్టు ఇంకొక మన్మధుడు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళబోతున్నాడు. అయితే ఎవరు కనీసం చూడను కూడా చూడరు నన్ను. సో మొత్తానికి అయితే లోపల హౌస్ లో స్క్రీన్ ప్రెజెన్స్ ముందు మనం ఎవరం కనబడం నాగమామ ముందు. నాగమామ ఇస్ ఆల్వేస్ రాకింగ్. ఖచ్చితంగా కదా. సో జడ్జెస్ గురించి అండ్ బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి గారి గురించి ఏం చెప్తారు? చాలా సపోర్ట్. అసలు మినిమం అంత సెలబ్రిటీ లెవెల్లో ఆఫ్ జడ్జింగ్లో ఉన్న, జడ్జిమెంట్ లెవెల్లో ఉన్న, జడ్జెస్గా ఉన్న అంత లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ ఎవ్వరు చూపించేవారు. అందరూ చాలా క్లోజ్గా ఉండేవారు, నీట్గా మాట్లాడేవారు, వచ్చి కనబడగానే హాయ్ చెప్పేవారు. హాయ్ అమ్మ ఎలా ఉన్నావు, బాగుంది, డ్రెస్ బాగుంటే బాగుందని చెప్పేవారు, అన్నీ చెప్పేవారు, అన్నీ మాట్లాడారు. శ్రీముఖి గారు అయితే పక్కకు వచ్చి కూర్చొని అన్నీ మాట్లాడారు, అన్నీ చెప్పేవారు. అదే ఎలా కాదు, ఇంకా బెటర్గా ఉండండి, ఇంకా బాగుంటుంది, మీ ఫ్యూచర్ బాగుంటుంది, మీకు అందరికీ ఛాన్సెస్ వస్తాయి అని చెప్పి శ్రీముఖి గారు కూడా మంచి మాకు అందరికీ బూస్టప్ ఇచ్చేవారు. మాత్రం ఎవరైనా టాస్క్ ఏదైనా ఫెయిల్ అయ్యి డల్ అయినా వెంటనే సపోర్ట్ చేసి ఎలా కాదు ఇంకా బెటర్ చేస్తావు అని చెప్పి సపోర్ట్ ఇచ్చి. అభిజిత్ గారు చాలా మంచివారు. నవదీప్ గారు ట్రూ ఎంటర్టైనర్. అతను మా యూత్ ఐకాన్, అతను మాకు చిన్నప్పటి నుండి. అతను ఎక్కడున్నా తను తీసేసుకుంటారు, తన స్టేజ్ మొత్తం తను తీసేసుకుంటారు, అది మాకు తెలిసిందే. అభిజిత్ గారు చాలా మంచివారు, చాలా స్వీట్గా, చాలా స్మూత్గా ఉంటారు. నాకు అంటే మీకు టెలికాస్ట్ అవ్వలేదు కానీ ఇంకా నాకు లాస్ట్ డే షూట్ అయిపోతున్నప్పుడు నేను ఏంటి అన్నపూర్ణ స్టూడియోస్కి మళ్ళీ ఎప్పుడు వస్తాను, ఈ ఆ స్టేజ్ను వదల బుద్ధి అయ్యకుండా అలా వచ్చేస్తున్నాయి, ఎందుకు ఏడుస్తున్నా అని చెప్పి అలా వచ్చి అభిజిత్ గారు కలుతుడు చెప్పేసి చాలా సపోర్ట్. బిందు మాధవ్ గారు ఆసమ్, చాలా రెస్పెక్ట్ ఇస్తారు మనుషులు కూడా. డాన్స్ చేశారంట కదా బిందు మాధవి గారు? ఇద్దరితో డాన్స్ చేశా కానీ ఎపిసోడ్ లో. ఇంకా ఎవరిద్దరితో? శ్రీముఖి గారితో బిందు మాధవ్ గారితో ఇద్దరితో డాన్స్ చేశారు. ఫుడ్ టాస్క్ అయిన వెంటనే డాన్స్ నెంబర్ ఉంది, కానీ మరి ఎడిటింగ్ లో టైం సరిపోక మేబీ అంటే మెంబర్ ఆఫ్ మొత్తం అన్ని టాస్క్ టైం సరిపోక 15 minutes కదా ఎపిసోడ్, సో టైం సరిపోక చేసినట్టు. సూపర్. సో ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? ఫేవరెట్ యాక్ట్రెస్ కీర్తి సురేష్. యాక్టింగ్ అమ్మో సూపర్. రమ్యకృష్ణ గారు. ఓ, ఒకటి పాజిటివ్, ఇంకొకటి విలన్. శివగామి. సూపర్. సో మీ భాషలో, మీ స్లాంగ్ లో మీకు ఇష్టమైన 1 minute మీకు కెమెరాను వదిలేస్తున్నాను. సో ఓటింగ్ కోసం ఆడియన్స్ ని ఏం రిక్వెస్ట్ పెడతారో పెట్టండి. నమస్తే అండి. అంటే అండి తెలుసు కదా ఎక్కడ ఉన్నాను, బిగ్ బాస్ అగ్నిపర్స్ కంటెస్టెంట్ ని. కొంచెం నా గురించి చూసి మనం ఆడిషన్లు అన్నిటిని చూసారు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు అనుకొని చూసి సపోర్ట్ చేసి ఓటేస్తారని అనుకుంటున్నాను.
ఓటు వేసి సపోర్ట్ చేసి నా పర్ఫార్మెన్స్ చూడండి, ఆల్రెడీ వచ్చాయి ఎపిసోడ్లు వచ్చాయి కదా, అమ్ములు కూడా అంతానే ఎరగడేస్తాను శరబడేస్తాను ఒక్కొక్కడితో. నేను హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా చూస్తారు, అస్సలు ఎవరిని డిసప్పాయింట్ చేయను. ఓటు వేసినప్పుడు మాత్రం వీళ్ళకి ఓటు అన్నట్టు మీకు ఎవరికి రాదు. ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ మీకు ఎవరికి ఇవ్వను. సో ప్లీజ్ ఓటు మరి ఓటు వేస్తారు మరి హ్యాండ్ చూసేద్దాం, బిగ్ బాస్ అసలు కలుసుకుందాం. ఓకేనా, బాయ్. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. యా థ్యాంక్ చాలా మంది లైక్ చాలా మంది కాదు, ఎవరో ఫ్యూ పీపుల్ బేసిక్గా ఎవరు మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ యూనిఫామ్లోనే రావాలి, దాంట్లోనే మాట్లాడారు. సో ఎవరో కొంతమంది ఫ్యూ పీపుల్ ఎవరో సింపతి కార్డ్ యూస్ చేస్తున్నారు అంటున్నారంటే ఏంటది సింపతి అంటే? అసలు మీనింగ్ ఏంటి? మీ ఐడెంటిఫికేషన్ అది కదా, నా రిప్రజెంటేషన్ అది కదా. సో అది వచ్చారు. సో అది సింపతియా? సింపతి ఏం లేదు, సింపతి ఏం కాదు కదా. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఓకే, మేబీ వాళ్ళకు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఒపీనియన్ అనుకుంటాం, అవతల ఒక ఒపీనియన్ అనుకుంటాం, కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది కదా. ఇక్కడ ఉన్నది నిజం ఏంటంటే, ఈ పాయింట్లో ఉన్న నిజం ఏంటంటే, ఈ పాయింట్ ఆఫ్ టైంలో నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ప్యాషన్ అనేది ఇది నిజం. దీన్ని ఎవరు మార్చలేరు. మధ్యలో వచ్చింది దాన్ని నేను వదులుకోలేదు. ఎలా అయినా వెళ్ళాను, దేశాన్ని సర్వీస్ చేద్దామని ఒక థాట్తోనే వెళ్ళాను. ఫ్యామిలీ కోసం కూడా వెళ్ళాను, రెండింటి కోసం వెళ్ళాను అనేది కూడా నిజమే. సో ఇక్కడ ఇదంతా నిజం, అది కూడా అంతే నిజం కదా. నేను వదిలేసుకొని నేను తిట్టలేదే. ఆర్మీ అనేది నాకు ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టమే. నాకు నార్మల్గా నాకు సర్వీస్ చేయడం అనేది ఇష్టమే. వాళ్ళని చూసి ప్రౌడ్ కదా, ఒక మూమెంట్. ఇండియాకి సర్వీస్ చేస్తున్నది ఒక ప్రౌడ్ మూమెంట్ కదా. సో నేను అలా అక్కడ నెగిటివ్ ఏం చేయలేదు. నాకు ఏవైనా ఛాన్సెస్ వచ్చి దీనికి సర్వీస్ చేయలేకుండా టైం ఎక్కువ, యాక్టింగ్ మీద ఎక్కువ స్కోప్ వచ్చి రోజంతా డైలీ షూటింగ్స్ ఏమైనా ఉంటే మేబీ అప్పుడు నేను మేనేజ్ చేయలేను కాబట్టి సో దీనికి రిజైన్ చేస్తాను. నాకన్నా సేవ చేసే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది యూత్ వెయిట్ చేస్తున్నారు ఇండియాకి సేవ చేద్దామని. వాళ్ళు కూడా ఇంకో అవకాశం కూడా దొరుకుతుంది కదా. అట్లీస్ట్ నాకున్న టైమే, నాకున్న దాంట్లో, నా ఏజ్లో, నా లైఫ్లో అట్లీస్ట్ కొంత టైం అయినా నేను ఇండియాకి సర్వీస్ చేస్తున్నాను కదా. కొంతమంది సర్వీస్ చేయకుండా వచ్చి నువ్వు ఎలా వచ్చేస్తావు అనే వాళ్ళు నేను ఏం చేయలేను. సో నో ప్రాబ్లం, వాళ్ళు అనుకుంటారు. సో నాకు తెలుసు నిజమేంటో నేనేంటో నాకు తెలుసు. సో పవన్ కళ్యాణ్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా హాట్స్టార్లో ప్రతి ఒక్కరు ఓటు వేసి మిమ్మల్ని హౌస్ లోపలికి పంపించాలని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి అండ్ మీ ఇన్స్టా ఫాలోవర్స్ అండ్ బిగ్ బాస్ అభిమానుల తరపు నుంచి అండ్ అలానే మా ఐడ్రీమ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు, నాకే ఫాలోవర్స్ ఉన్నారా? అమ్మ బాబోయ్, మేము చూసాంలేండి ఫాలోవర్స్ అంతా, మాకు కనబడుతుంది కింద కమెంట్లలో, రీపోస్ట్లలో, ట్యాగుల్లో చూస్తున్నాం మేము కూడా. సూపర్.